అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాక మిడ్ మేనర్ లో నీళ్లు లేవంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శుంకర రవిశంకర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి క్రికెట్ ఆడి పవిత్రమైన మిడ్ మానేర్ తీరాన్ని అపవిత్రం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ జూన్ 22, 2026 రోజున మానేరు తీరంలో పసుపు నీళ్లను చల్లి నీటిలో పాలు పంచామృతాలను కలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. అవినీతి పరులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిడ్ మానేరులో క్రికెట్ ఆడడం మూలంగా మానేరు పవిత్రతకు భంగం కలిగిందని ఎద్దేవా చేశారు. వారి ప్రభుత్వంలో కూడా 3 టీఎంసీల నీరు ఉన్న పరిస్థితి వచ్చిందని విషయాన్ని మర్చిపోయి 5 నుంచి 6 టీఎంసీల నీరు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలను చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పలు అంశాలను లేవనెత్తుతూ మీడియాతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పూస రవి గారు, కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారు, చొప్పదండి మండలం అర్నకొండ మాజీ సర్పంచ్ విద్యాసాగర్ రెడ్డి గారు, బోయిన్పల్లి ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్ గారు, వైస్ చైర్మన్ నిర్మల్ వినోద్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రమణారెడ్డి గారు, సర్పంచ్ నగేష్ గారు, మాజీ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ గారు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఐరెడ్డి రాజ్యలక్ష్మి గారు, ఏఎంసీ డైరెక్టర్ అద్దంకి రమేష్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కర్ణ పవన్ కుమార్ గారు, గ్రామశాఖ అధ్యక్షులు వేసిరెడ్డి మాధవరెడ్డి గారు, కర్ణే కొమరయ్య గారు, రాజేంద్ర గారు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంశీగౌడ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి బాబు గారు, వెంకట్ గారు, ఐల రామకిషన్ గారు, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి గొర్రె కిషన్ గారు, నాయకులు మురళి గారు, పరశురామ్ గారు తదితరులు పాల్గొన్నారు. మిడ్ మేనర్ నీటిలో పంచామృతాలను కలిపి భూమిపై చల్లుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. పంచామృతాలు పాలను మానేటి నీటిలో కలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పూస రవి గారు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్ వరాల నరసింహం గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. మిడ్ మానేర్ డ్యాంలోకి వచ్చి మరి ఏదో ఆటలు ఆడడం జరిగింది. మీ ఆటలు మిడ్ మానేర్ నిర్వాసితుల గుండెలపై ఆడినట్టు మేము భావిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను మోసం చేసి నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మీరు ఇక్కడ మిడ్ మానేర్ డ్యాంలో అడుగు పెట్టినందుకు అపవిత్రమైందని దాన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు పాలతో మరి మిడ్ మానేర్లో అభిషేకం చేయడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు మిడ్ మానేర్ నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి మాజీ సీఎం అత్తగారు కొదురుపాకే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు మిడ్ మానేర్ నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చిరు. 5,04,000 రూపాయలు ఇస్తున్నారు. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే శుంకర రవిశంకర్ గారు 2018 ఎలక్షన్లప్పుడు కూడా నేను సీఎం గారితో మాట్లాడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట తప్పిర్రు. మీరు అప్పుడు ఇచ్చిన మాట మేరకే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. వంట వార్పు చేసాం, ఆమెను నిరాదీక్ష చేసాం, 10,000 మందితో పాదయాత్ర చేసాం, నందికమ్మని ముట్టడి పెట్టినాం. ఎన్ని ఉద్యమాలు చేసినా మీరు చలించలేదు, నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేడిపల్లి సత్యవన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
వేమడకు వచ్చి రాజన్న సన్నిధిలో రేవంత్ రెడ్డి గారు 4696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది, మా మేడిపల్లి సత్యం అన్నది, ఆది సీనన్నది, పొన్నం ప్రభాకర్ది. ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వేమడకు వచ్చి 5 లక్షలు ఇస్తానని ఇచ్చి మాట తప్పిండు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మాట నిలబెట్టుకుని నిర్వాసితులకు న్యాయం చేసింది. ఈ నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిర్రు, అది మరి కూలేశ్వరం అయింది. మరి మీ ప్రభుత్వంలో కూడా 2021, 2022లో కూడా పాత గ్రామాలు అన్నీ తేలినాయి. అప్పుడు అక్కడ పాత గ్రామాలు చూసి కన్నీళ్లు పెట్టుకొని హృదయ విదారకంగా ఏడ్చిండ్రు మా నిర్వాసితులు. మా నిర్వాసితుల బాధ తలిగే, మా నిర్వాసితుల గోస తగిలి, మా నిర్వాసితుల ఉసురు తలిగి మీ ప్రభుత్వం పోయింది. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. మిడ్మానేర్ కట్ట తగినప్పుడు సెప్టెంబర్ 16, 2016 నాడు ఇదే మానవడకు వచ్చి మరి మిడ్మానేర్ నిర్వాసితులను పూర్తి ముంపు గ్రామంగా ప్రకటిస్తామని చెప్పి జీవో అమలు చేసి సోషల్ ఎకనామిక్ సర్వే చేసి ఇండ్లు సర్వే చేసి వాటిని ముంపు గ్రామంగా ప్రకటించలేదు. మళ్ళీ తర్వాత ఏం చేశారు, హుస్నాబాద్ పోయి తోటపల్లి రిజర్వాయర్లో 8 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చినాం. అదే జీవనం మానవాడకు వర్తింపు చేస్తా అని చెప్పి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మరి చంద్రశేఖరరావు చెప్పారు. అది కూడా మానవాడ నిర్వహణ మరి అది మోసం చేసి 4,25,000 రూపాయలు ఇచ్చి దులుపుకొని ఇంకా 150-200 మందికి మానవాడలో ప్యాకేజ్ వచ్చేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిర్వాసితుల న్యాయమైన సమస్యలు తీరుస్తాం. మీరు ఇంకోసారి ఇలాంటి ఆటలు ఆడకండి. మీరు ఆటలు ఆడింది చాలు. ఇప్పటికైనా ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ తోటే మిడ్మానేర్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. పూసా రవీందర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల జిల్లా. అన్నప్పుడు కేవలం 3-4 టీఎంసీలు ఉండి ముంపు గ్రామాలు మొత్తం తేలినాయి. మీరు ఖాళీ ప్రదేశంలోకి వచ్చి మరి నీళ్ళు వస్తలేవు అని చెప్పి మీరు వెటకారంగా మాట్లాడడం జరిగింది. ప్రకృతి మీ ప్రభుత్వంలో కూడా సహకరించలేదు. మరి ప్రకృతి సహకరించలేదు, ఖచ్చితంగా నీళ్లు నిండుతాయి. ప్రకృతితో మీరు బీఆర్ఎస్ నాయకులు ఆటలు ఆడకండి. ప్రకృతి చూసి కన్నెర చేసే మిమ్మల్ని కనుమరుగు చేసింది. మరి మా ప్రభుత్వం వస్తాయి, నీళ్లు నిండుతాయి. మీరు ఎవరు బెంగపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో కూడా 2020లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చొప్పదండి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శుంకర రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, అవినీతి పరులైనటువంటి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో, జిల్లాలో, చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యంగా అటువంటి అవినీతి చేసిన నాయకులు భూ కబ్జాలు, ఇసుక దోపిడీ మరియు ఈ దళిత బంధులో వాటాలు, కమిషన్లు మరియు సీఎంఆర్ ఫండ్లో కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ మా పవిత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి మిడిమేరకు వచ్చి అపవిత్రం చేసిరు. కాబట్టి మా 4-5 గ్రామాల పక్షాన ఇంతటి పవిత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి మిడిమేనర్ ఒక దాన్ని అందుకు నిరసనగా అందుకు మేమందరం కలిసి వాళ్ళ యొక్క అపవిత్రత పోవాలి. అందుకు అనుగుణంగా మీ అందరం కలిసి ఇటు పాలు మరియు పసుపు పంచామృతాలతో ఈ ప్రదేశాన్ని ఎక్కడైతే వాళ్ళు క్రికెట్ ఆడేందుకు వచ్చి ఆడినరో, ఎందుకంటే వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు దాచుకోవడం తప్ప వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాలకు ఎలాంటి ప్రేమ లేదు రైతుల మీద. అదే మా గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యం ఎత్తే 500 బోనస్ ప్రకటించింది. ప్రతి ఊరికి ఇంద్రం మిల్లు ఇచ్చింది, పెన్షన్లు ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది. ప్రతి పని పేదవాళ్ళ కొరకు ఆలోచించినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరియు మన ప్రియతమ నాయకుడు చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యమన్న గారు ఏ కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల ఎవరైనా మరణించినా లేకుండా గాయపడ్డా వెంటనే అక్కడికి పోయి తన వంతు బాధ్యతగా ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యత నిర్వర్తిస్తుండు. అతడు ఒక దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ ఆర్థికంగా ధనవంతుడు కానప్పటికీ పేదవాడు అయినప్పటికీ తనకు వచ్చిన జీతం నుండి ఎక్కడ పేదవాళ్ళు మరణిస్తే తన జేబు నుండి ₹1-2 ఇచ్చి వారికి సహాయ సహకారం అందిస్తుంది. అటువంటి ఎమ్మెల్యే పనులు చూసి మాకు ఇక్కడ పుట్టగదులు లేవు, రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే అవుతాడు అని కన్ఫర్మ్ అయిన చొప్పదండి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకొని ఎమ్మెల్యే యొక్క చేతున్నటువంటి మంచి సేవా కార్యక్రమం చూసి ఓర్వలేక ఈ విధంగా ఎమ్మెల్యేను మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలనే దురుద్దేశంతో ఇక్కడ క్రికెట్ ఆడుకోవాలంటే ఆయన ఇక్కడ ఈ మల్లాపూర్ మానవాడ గ్రామాల నుంచి కొన్ని
వేల ఉసుకను ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే గారు. వాళ్ళ ఇంటి ముంగటనే పెద్ద గార్డెన్ ఉంది, అక్కడే క్రికెట్ ఆడచ్చు. కానీ పవిత్రమైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కష్టంతో ఏర్పడినటువంటి ఈ రాజరాజేశ్వరి మిడ్ ప్యానర్లో వచ్చి ఆడవలసిన అవసరం లేదు. నీ క్రికెట్ ఆడాలంటే నీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కోటి రూపాయలు కట్టిన ఇల్లుతో అక్కడ ఆడుకోండి. కానీ పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేసి రైతులకు అన్యాయం చేయకండి. ఈరోజు రైతుల ధాన్యం కొట్టలేదు అంటారు. ఎందుకు కొట్టలేదు? వరి యొక్క ఉత్పత్తి బాగా పెరిగింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో గమనించాలి నాయకులు. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రకృతి సహకరించడం వల్ల పంటలు బాగా పండటం వల్ల కొంత లేట్ అయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అంతా క్లియర్ అయినాయి, అన్నీ పోయినాయి. నీళ్ళు కూడా దేవుని దేవాల వీళ్ళు అనుకున్నంత నీళ్ళు ఖాళీం లేదు. ఈ మిడ్ మ్యానర్ మీరు ఎక్కడ రోడ్డుకు పక్కకు వచ్చి క్రికెట్ ఆడి రోడ్ పక్కకు వానాకాలంలో అప్పుడప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో రోడ్ పక్కకే ఖాళీ ఉండేది. ఈరోజు ప్రకృతి ఇంత గరం ఉంది ఎండాకాలంలో, అయినప్పటికీ కూడా ఇంత వాటర్ ఉన్నది. ఇవన్నీ చూసి నిజాలు మాట్లాడాలి. రాజకీయం ఓన్లీ ఎన్నికలప్పుడే చేయాలి. ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కొరకు చూడాలి. మా ఎమ్మెల్యే రాజకీయాలు కేవలం ఎన్నికప్పుడే మాట్లాడదలుచుకునే వ్యక్తి. ఇప్పుడు కేవలం చొప్పదండి యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతుండు. కావున దయచేసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఒకటే, పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేసినందుకు ఈరోజు మాకు బాధ కలిగించి ఇక్కడ మా ఈ 5 గ్రామాల ప్రజలు నీటి శుద్ధితో చేసినాం. అందుకు మేము గర్వపడుతున్నాం. ఈ ఏరియాలో మా ఏరియాలో ఒక మిడ్ మ్యానర్ ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత, మా పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా 5 గ్రామాల ప్రజలపై ఉందని భావించి ఈరోజు చేయడం జరిగింది. నరసింహం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కర్మేర్ 21 డివిజన్ కార్పొరేటర్ను, మాది స్వగ్రామం మల్లాపూర్. పాలు నీళ్ళు పంచామృతాలు అన్ని చదివినాం. ఆ రవిశంకరానికి దయాలు పడుతుంది అన్నీ మంచిగా పారమిత స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ అండ్ సెయింట్ జార్జ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బెడ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేనా ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.